హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే డైరెక్ట్ పాల మీద మేగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ నేనైతే ఒక 10 రోజులు పాల మీద తీసిన మేగడంతా ఒక గిన్నెలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత ఆ మేగడంతా బాగా కలబెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మేగడంతా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటర్ ఉంటుంది కదా, అదైతే కూల్గా ఉంటుంది. సో ఇలా కూల్ వాటర్ వేసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్నాక మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ కొంచెం పట్టుకున్నప్పుడు ఆ వెన్న అనేది తొందరగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వెన్న ఈ మీగడ అనేది కొంచెం కొంచెం సపరేట్ అవుతుంది. సో ఇంకా కొంచెం బాగా సపరేట్ కావాలనేసి నేను ఇంకొన్ని వాటర్ వేసేసి ఇంకోసారి బాగా మిక్సీ పట్టాను. ఇప్పుడైతే పూర్తిగా మేగడ అనేది వెన్న అనేది బాగా సపరేట్ అయిపోయాయి. ఇలా సపరేట్ అయ్యాక ఒక గిన్నెలోకి ఆ మేగడంతా తీసేసుకోవాలి. అంటే అందులో వాటర్ అంతా ఉంటుంది కదా, మజ్జిగలాగా ఉంటుంది. ఆ వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. వంపుకొని ఆ మేగడ తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రిమైనింగ్ మేగడంతా ఇంకోసారి మిక్సీ పట్టుకొని అది కూడా మొత్తం సపరేట్ చేసుకోవాలి. అందులో వాటర్ ఉంటుంది కదా, అది కూడా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక మనకు వచ్చిన వెన్న అంతా ఒక గిన్నెలో వేసుకొని ఇలా నార్మల్ వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే అందులో కొంచెం స్మెల్ అలా వస్తుంటుంది, పాల స్మెల్. ఇలా నార్మల్ వాటర్ వేసేసి 2 times బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం వాష్ చేసుకున్నాక ఒక మందమైన గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి వెన్నంతా. ఎందుకంటే ఆ మందమైన గిన్నె అయితే కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. సో చూడండి, ఇలా మొత్తం వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళేసి ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చూడండి, ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మొత్తం కొంచెం కరిగి నురగలాగా వస్తుంది. ఆ నురగ కాసేపటికి పొంగిపోతుంది. ఇలా పొంగిపోయేటప్పుడు బాగా కలిపేసుకుంటూ ఉండాలి. మళ్ళీ వచ్చేసి మంట అనేది కూడా సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం కిందికి పొంగిపోతుంది. ఆఫ్టర్ 5 minutes ఇలా కలుపుతూ ఉన్నామనుకో, సో నెయ్యి అనేది కొంచెం కొంచెం వెన్న నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, చుట్టూ కొంచెం నెయ్యి అనేది ఫామ్ అయిపోతుంది. తర్వాత ఇంకా అలా 5 minutes అలాగే పెట్టినామనుకో ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం లేట్ ప్రాసెస్, బట్ కొంచెం నిదానంగా అక్కడే ఉండి చూసుకోవాలి. ఇంకా ఒక 5 minutes కంతా చూడండి, మొత్తం మనకు కావాల్సిన వెన్నంతా కరిగేసి నెయ్యి అనేది బాగా ఫామ్ అయిపోతుంది. ఫైనల్గా మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి అనేది బాగా వడగట్టుకోవాలి. ఎందుకంటే అందులో లాస్ట్లో మొత్తం కొంచెం మీగడది అది మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక ఈ నెయ్యి అనేది బాగా కూల్గా పెట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.